సపోర్ట్ గట్టిగా నాదారం నరసింహస్వామి నీకు 10,000 శరణు అక్క అండవరం 10,000 శరణు చిన్నక్క నీకు 10,000 శరణు కలకత్తా కాళీ నీకు 10,000 శరణు కింద వారి సింహలకు 10,000 శరణు మీద వారి పక్షులకు 10,000 శరణు. కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఆజ్ఞించిన ప్రకారంగా శివాలయం నిర్మాణము మరియు బొడ్రాయి పునఃప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో చేయాలని దేవాలయ కమిటీ వారు సంకల్పించడం జరిగిందమ్మా. మీ ఆశీర్వాదం ప్రసాదించవలసిందిగా కోరుతున్నాం. నేను చేసేది ఏదో నేను చేస్తాను. మీ వెంబడుండి మీరు అనుకున్నాయని నడిపించుకోండి. నేను మీ వెంబడుండి నడిపిస్తాను కదరా భారత. చాలా ధన్యవాదాలమ్మా. అందరు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేసేసి మంచి పాడి పంటలు పంటాలని చేసేసి అందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం తల్లి. సకాలంలో వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు పడతాయి. కానీ మీరు చేసుకున్న పాపాల వల్ల వచ్చేటివి కూడా దూరం అయిపోతాయి, కొట్టుకపోయేటివి కొట్టుకపోతాయి, ఉండేవి ఉంటాయి రా బాధ. చేసుకున్న పాపాల బట్టి మీ భోజనం ఉంటుంది, మీ నడిచే తీరు ఉంటుంది. చెడు బుద్ధి చెడు ఆలోచనలను బట్టి మీరు చేసే పాపాలను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్దిమంది తెలిసి తెలియక ఏదన్నా చిన్న పిల్లలం అమ్మ మీ బిడ్డలము తెలిసి తెలియక కొన్ని తప్పులు ఏదైనా చేసుంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంతోషంగా చూసే భాగ్యాన్ని మీరు ప్రసాదించాలి తల్లి. మీ యొక్క కరుణ కటాక్షము ఈ యావత్ తెలంగాణ ప్రజలపైన మరి యావత్ భారతదేశ ప్రజలపైన ఉండాలని చేసి మనసారా కోరుకుంటున్నాం తల్లి. నన్ను కలుసుకున్నారు కాబట్టి ఈ గడ్డను నేను ఆనందంగా సంతోషంగా పాడి పంటలతోటి పిల్లాదెల్లతోటి వృద్ధులతోటి అందరితోటి ఆనందంగా ఉంటున్నాను కదా. కానీ మీరు చేసే పాపాలు చాలా ఎక్కువైపోతున్నాయి బాగా, భరించలేనంత బాధిస్తున్నారు మీరు. అయినా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. పిల్లజెల్లలు అద్దు మీది ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులకు లేని భయం పిల్లలకి ఎక్కడికి ఎంచుకుంటుంది. గుమ్మం దాటిందంటే ఒక రకంగా గుమ్మం లోపల ఒక రకంగా ఉండడానికి కారణం కన్న తల్లిదండ్రులని. గ్రామదేవత ఉన్నంత వరకు ఏ తల్లిదండ్రులు ఎంత తప్పు చేసినా కానీ ఎవరికి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షిస్తున్నారు వాళ్ళ. అమ్మా ఒక పిల్లలు తెలిసి తెలియక మన తప్పు చేస్తున్నా మన ఉప్పు కూడా మహంకాళి మాతేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు వారిపైన ఉండేసి వారి తల్లిదండ్రులని కానీ ఆ యొక్క పిల్లల్ని కానీ సన్మార్గం లోపల మీ యొక్క బుద్ధి పెట్టవలసిందిగా ఆ యొక్క వారికి సంకల్పము చేకూర్చే విధంగా మీరు చూడాలి తల్లి. ఇది కలికాలం రా బాల. కలికాలంలో ఇలాగే జరుగుతుంది. అది పట్టుకోవాలంటే ఎవరి తరం కాదు, ఆ ఈశ్వరుడు కూడా పట్టలేడు. కానీ బుద్ధి కారణంగా ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి. నన్ను ఇంత పూజలు చేసుకొని మీరు నన్ను ఇంత సంతోషపెట్టినందుకు మిమ్మల్ని నేను ఆనందంగా చూసే బాధ్యత నాది. ఎలాంటి బాధ రాకుండా ఎవరికి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షిస్తాను, ఎవరిని ఎక్కడ నొప్పించాలో అక్కడ నొప్పిస్తాను, ఎవరికి ఏడ బొమ్ము బంగారం చేయాలో అలా చేస్తాను రా వాళ్ళ. ఎవరికి ఏమి కాదు. మహమ్మారి వచ్చినా కానీ కాపాడే శక్తి ఉంది. దాన్ని ఇంతవరకు ఆపాలో అంతవరకు ఉంచేసి నేను పారదోలుతాను. ఎవరికి ఏ బాధ లేకుండా చూసే బాధ్యత నాది. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు వెన్నంటి ఉండి నడుస్తాను రా వాళ్ళ. మా యొక్క ప్రజానికం అందరూ కూడా అమ్మ మహంకాళి అమ్మవారిని నమ్ముకొని తమ యొక్క జీవన ప్రయాణాన్ని సాగించడం జరుగుతుంది. ఏ ఒక్క కార్యక్రమం కూడా వారు మొదలు పెడితే పెళ్లి కానీ మరియు ఏ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టినా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరు ఆజ్ఞాపించిన ప్రకారంగానే అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలు మరియు బోనాల ఉత్సవాలు మరియు దసరా శరన్నవరాత్రులని అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలని వేద పండితుల ద్వారా నిర్వహించి అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలనే సంతోషంతో ఆ యొక్క పూజా కార్యక్రమాలు తెలియజేస్తున్నాం తల్లి. సంతోషమే ప్రతి ఇంటి నుంచి బాధ లేని ఇల్లు లేదు. నన్ను కలుసుకోండి.
నా దగ్గరికి వచ్చి పువ్వోపత్రి పెట్టి దండం పెట్టి మీ కోరికలు మీ బాధలన్నీ నాకు చెప్పుకోండి. చెప్పుకుంటే నేను వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళ బాధలన్నీ కడ తీర్చి వాళ్ళ కాపాడి వాళ్ళకు అన్నం పెట్టేటంత శక్తిని ఇస్తాను రా బాల. చాలా ధన్యవాదాలు తల్లి. మేమందరం కూడా నీ పిల్లలము, మీ ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలని ఒప్పుకున్న ప్రజానికం, దేవాలయ కమిటీ వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరు ఆరోగ్యాలతో ఉండాలని చూసి మీరు దీవించాలి తల్లి. 5 వారాలు నాకు సాకలు వ్యాపలు ఇళ్ళతోటి సాకలు పోసి గుమ్మానికి 50 ఇళ్ళలు కట్టుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని నాకు వచ్చి సాక పోయాలి రా వాళ్ళు. ఎవరికి ఏ రోగలు వస్తారు రాకుండా చూసుకునే బాధ్యత నాకు. మీరు చెప్పిన ప్రకారంగానే ఒప్పుకున్న ప్రజానికం అందరూ కూడా అమ్మవారికి 5 వారాలు సాక పెట్టేసి తమ ఇంటికి యాబాబు కట్టుకునేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం తల్లి. మీ యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు చేసుకుంటాం. ఇల్లు శుద్ధి చేసుకొని ప్రతి ఇంట్లో అక్కడ దీపం పెట్టుకోవాలి రా బాట. మీ ఆజ్ఞ ప్రకారంగా అందరూ కూడా వినండి. అమ్మగారి ఆజ్ఞ, ప్రతి ఇంట్లో అఖండ దీపం పెట్టుకునేసేసి 5 వారాలు అమ్మవారికి సాక పోసేసి ఒప్పుగుడ మాంకాళి మాతేశ్వర అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అమ్మవారు ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి అందరూ యావత్ పూజ ప్రజానికం అందరూ కూడా ఇది గమనించి మీ యొక్క పూజా కార్యక్రమాలు చేసి అమ్మ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా నడవండి.